అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి భాషా రూపాలలోని మాండలిక భాష, ప్రామాణిక భాష, అధికార భాష, కుల మాండలికాల గురించి తెలుసుకుందాం. మాండలిక భాష పరిమితమైన ఒక ప్రాంతంలోని ప్రజలు మాట్లాడే భాషలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలుంటే దానిని మాండలిక భాష అని వ్యవహరించుకుంటున్నాం. వేరు ప్రాంతాలలోని ప్రజలు మాట్లాడే భాషలో అనేక వైవిధ్యాలు, ప్రత్యేక విశేషాలుంటే వాటిని ప్రాంతీయ మాండలికాలు అని పిలుచుకుంటున్నాం. ప్రాంతం ఆధారంగా ఏర్పడిన మాండలిక భాషను ప్రాంతీయ మాండలిక భాషగా నిర్ధారించుకుంటున్నాం. ప్రముఖ భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తిగారు మాండలిక భాషను ప్రాంతాల వారీగా 4 భాషా మండలాలుగా విభజించారు. అవి: పూర్వ మండలం, మధ్య మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం. ప్రాంతీయ మాండలికాలు కేవలం భౌగోళిక సరిహద్దు పరిధి మేరకే ఏర్పడుతాయని చెప్పలేం. అనేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, వలస ప్రభావిత అంశాలు ఆధారంగా ప్రాంతీయ మాండలికాలు నిర్మాణమవుతాయి. మాండలికాల ఆవిర్భావానికి గల కారణాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండవచ్చు. వ్యక్తులు పుట్టి పెరిగిన ప్రాంతాల ఆధారంగా ఏర్పడిన మాండలికాలని స్థల మాండలికాలు అని, వ్యక్తులు పుట్టి పెరిగిన కులాలు లేక సంఘాల వలన ఏర్పడిన మాండలికాలను కుల మాండలికాలు అని భాషా శాస్త్రవేత్తలు విభజించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో తెలుగు భాషలో ఒరియా భాష ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు చక్రంను ఈ ప్రాంతాలలో ఉన్న అని, కలుపును గాబుగా పిలుస్తారు. అనంతపురం, కడప జిల్లాలలో వాడే తెలుగు భాషలో కన్నడ, తమిళ పదాలు ఉంటాయి. నెల్లూరి ప్రాంత భాషలో తమిళ పదాలు చేరి ఉంటాయి. రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో విజయనగర రాజ్యపాలనా ప్రభావం వలన కొన్ని సమరూప పదాలు కనిపిస్తాయి. తెలంగాణ మండలం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతానికి విస్తరించి ఉన్నందున ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషా పదాలు తెలంగాణ భాషలో కనిపిస్తాయి. ఉర్దూ ప్రభావం వలన హైదరాబాదు పరిధిలో తెలుగు, ఉర్దూ మిళిత భాష ఎక్కువగా వినిపిస్తుంది. మధ్యమండలంలోని భాషా పదాలు ఆ మండలంలోని అన్ని ప్రాంతాలలోని పదాలతో సన్నిహిత సంబంధం ఉండటం వలన దానిని మిశ్రమ వ్యవహార భాషా మండలంగా భావిస్తారు. డాక్టర్ డి. విజయలక్ష్మి గారు మాండలిక విజ్ఞానం తెలుగు మాండలికం అనే వ్యాసంను ప్రచురించారు. ఈ వ్యాసంలో మాండలిక పదాల వైవిధ్యాన్ని గురించి ప్రచురించారు. భాషా వైవిధ్యానికి ఖచ్చితమైన సరిహద్దులు ఉండవు. ఒక గ్రామంలోని భాషకు పక్క గ్రామంలోని భాషకు మధ్య భేదాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. తెలంగాణ మాండలికం అంతా ఒకటే భాషగా చెప్పలేం. ఒక్కో తెలంగాణ జిల్లాలో వేరు మాండలిక భాషలు వినిపిస్తాయి. ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలు మాట్లాడే భాషలోనూ స్పష్టమైన మాండలిక వైవిధ్యాలున్నాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని తెలుగు భాషలో కొంటావు, గోలర్ అనే మాండలికాలు, ముంబాయి పరిసరాలలో కామారి, కడరి అని, కర్ణాటకలోని బెల్గాంలో దాసరి, బేరాడు అనే తెలుగు మాండలికాలు ఉన్నాయని తెలుస్తుంది. మారిషస్కు వలస వెళ్లి స్థిరపడిన అక్కడి తెలుగువారి భాష చాలా ప్రత్యేకంగా గ్రాంధిక శైలిలో ఉంటుంది. ప్రామాణిక భాష ఏ విషయంలోనైనా అందరికీ ఆమోదయోగ్యమైంది, అనుసరణీయమైంది, బహుళ ఆదరణకు నోచుకున్న దానిని ప్రామాణికంగా భావిస్తాం. ప్రజలు తమ భావ వ్యక్తీకరణకు అవరోధాలు లేని, అందరికీ అర్థమయ్యే ఆమోదయోగ్యమైన భాషను ప్రామాణిక భాషగా స్వీకరిస్తారు. అత్యధిక సంఖ్యాకుల అనుసంధాన భాషే ప్రామాణిక భాషగా గుర్తిస్తారు. ప్రామాణిక భాషకు కొన్ని ప్రత్యేక లక్షణాలు, నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి. విద్యాబోధనలో సమాజంలోని కీలక రంగాలన్నీ ప్రామాణిక భాషలో తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తాయి. ప్రచార, ప్రసార సాధనాలు ప్రామాణిక భాషారూపాన్నే తమ ముఖ్య సాధనంగా ఉపయోగించుకుంటాయి. సామాజిక ఆమోదం, వ్యవహార ప్రాచుర్యతతో అధికారభాష స్థాయిని అందుకుంటుంది. ప్రాచీన కాలంలో కావ్యభాష అంటే గ్రాంథిక భాషనే ప్రామాణిక భాషగా గుర్తించారు. ప్రజల వ్యవహార భాషను గ్రామ్య భాషగా, పామర భాషగా దూరం పెట్టారు.
గిడుగు రామ్మూర్తి పంతులు వంటి వ్యావహారిక భాషావాదుల ఉద్యమాలతో ప్రజల వ్యవహారిక భాష ప్రామాణిక భాషగా నిలబడింది. అధికార భాష. పూర్వం రాజుల రాజభాష ప్రజలు వ్యవహరించే భాషలా కాకుండా వేరేదిగా ఉండేది. ప్రజాస్వామ్యంలో మాత్రం ప్రజలు అత్యధికంగా ఏ భాషనైతే మాట్లాడుతారో ఆ భాషనే అధికార భాషగా స్వీకరిస్తారు. సాధారణంగా ప్రజల మాతృభాషే అధికారిక భాషగా వ్యవహారంలో ఉంటుంది. ప్రాచీన భారతదేశంలో సంస్కృతం రాజభాషగా ఉండేది. విదేశీయుల పాలనలో పారసీక, ఉర్దూ, ఆంగ్లం అధికార భాషలుగా ఉండేవి. స్వాతంత్రానంతరం భారత్లో హిందీ అధికార భాషగా ఉంటే, రాష్ట్రాలలో ఆయా మాతృభాషలు అధికార భాషలుగా అమలులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు అధికార భాషగా ఉన్నది. కుల మాండలికాలు. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు అను గ్రంథమును పిఎస్ సుబ్రహ్మణ్యం గారు రచించారు. పిఎస్ సుబ్రహ్మణ్యం గారి ప్రకారం భాషా వ్యవహారంలో వ్యక్తికి మధ్య భేదం వయస్సు, జాతి, విద్య, కులం, వృత్తి, స్త్రీ, పురుష భేదం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి మాండలికాలు కుల మాండలికాల కిందకు వస్తాయి. కుల వ్యవస్థ ఆధారంగానే ఉత్తర భారతదేశ భాషలో అగ్రవర్ణాల వారి మాండలికం, హరిజనుల మాండలికం అని రెండు రకాలుగా, దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణుల మాండలికం, బ్రాహ్మణేతర అగ్రవర్ణాల వారి మాండలికం, హరిజనుల మాండలికం అని మూడు రకాలు ఉన్నాయని పరిశోధకులు నిర్ధారించారు. ఆయా కులాలవారి పరిసరాలలో, సంభాషణలలో, వృత్తులలో వ్యవహరించే పదాలే కులమాండలిక భాషను ప్రతిబింబిస్తాయి. బ్రాహ్మణుల మాండలిక పదాలు దద్దోజనం, మడి, తీర్థం, జంధ్యం, విభూతి, తద్దినం, శ్రాద్ధం మొదలైనవి. బ్రాహ్మణేతరుల మాండలిక పదాలు బువ్వ, అన్నం, కూడు, తెల్లారి, పొద్దున, మాపటేల, మద్దేనం, తాళింపు, తిరగమంత, ఇంటికాడ మొదలైనవి. వృత్తులను అనుసరించి మాండలిక పదాలు కులమాండలికాలుగా రూపాంతరం చెందుతాయి. కుల మాండలిక పదాలు కంసాలి, పట్టెడ, మూస, నీరుకారు, కుంపటి, గాడిరాయి, మేడర, అటువ, అట్టి, కువ్వ, కుళిరె, బెస్త, తోపెల, తిల్లకట్ట, తిప్పిడి, ఊత, ఎత్తిడి మొదలైనవి. 4 భాషా మండలాలలో కొన్ని పదాలకు ఉన్న భేదాలు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.